ఎల్ఐసి వారు కస్టమర్స్ కోసం తీసుకొచ్చినటువంటి యాప్ ఎల్ఐసి డిజిటల్ యాప్. దీన్ని ఎలా ఉపయోగించాలి, పే డైరెక్ట్‌లో ఎలా పేమెంట్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో చివరి వరకు ఉంది, చూడండి. ముందుగా మీ మొబైల్‌లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేసి ఎల్ఐసి డిజిటల్ యాప్ అని టైప్ చేయండి. ఈ విధంగా మీకు ఎల్ఐసి డిజిటల్ యాప్ ఉంటుంది ఇక్కడ. ఇది కస్టమర్స్ కోసం ఎల్ఐసి తయారు చేసినటువంటి యాప్. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఎల్ఐసి డిజిటల్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మీకు యాప్ డౌన్లోడ్ అయింది. ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే పర్మిషన్స్ అడుగుతుంది. ఈ విధంగా ఎల్ఐసి డిజిటల్ యాప్ ఓపెన్ డాష్ బోర్డ్ ఇది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాగిన్ ఆప్షన్ ఉంది, క్విక్ పే ఆప్షన్ రెండు ఉన్నాయి. సో లాగిన్ దాంట్లో ఏంటంటే మీరు కస్టమర్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో అక్కడ సైన్ అప్ అవ్వాలి, అది రిజిస్టర్ అవ్వాలి. అలా కాకుండా పే డైరెక్ట్ అంటే ఎటువంటి రిజిస్ట్రేషను లేకుండా కూడా మీరు ప్రీమియమ్స్ పే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రెన్యువల్ ప్రీమియం రివైవల్, అదేవిధంగా అడ్వాన్స్ ప్రీమియం, రీపే లోన్ ఇంట్రెస్ట్, డౌన్లోడ్ రిసిప్ట్, ఇవన్నీ కూడా మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా చేసుకోవచ్చు. అయితే కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే మీరు పే డైరెక్ట్లో కనుక పే చేయాలి అంటే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని, మెయిల్ ఐడిని ఇవ్వాలి. ఎల్ఐసి వారి నుంచి వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే మీరు పేమెంట్ చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు రెన్యువల్ ప్రీమియం పే చేయాలనుకోండి, ఈ రెన్యువల్ ప్రీమియం మీద టచ్ చేసినట్లయితే మీకు ఇక్కడ పాలసీ నెంబర్ అడుగుతుంది. అదేవిధంగా కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. కస్టమర్ యొక్క మెయిల్ ఐడి అడుగుతుంది. కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు చూసారా ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ కరెక్ట్ అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. అదేవిధంగా ఎల్ఐసి రీసెంట్గా ఒక సర్క్యులర్ కూడా తీసుకొచ్చింది. థర్డ్ పార్టీ పేమెంట్ చేయొద్దని. దయచేసి కస్టమర్ ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్ నుంచి మాత్రమే ఆన్లైన్లో పేమెంట్ చేయగలరు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్ ఎంటర్డ్ బై యూ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ అండర్ దిస్ పాలసీ. సో అంటే మొబైల్ నెంబరు కరెక్ట్గా లేదు అని చెప్పడం జరిగింది. సో అప్పుడు మొబైల్ నెంబర్ చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా ఈ నెంబర్ కూడా లేదు. ఈ నెంబర్ కూడా లేదు. చూసారా, మా దగ్గర 4 మొబైల్ నెంబర్లు ఉంటాయి. అందుట్లో ఒక్క మొబైల్ నెంబర్కి మాత్రమే మ్యాచ్ అయి ఉంది. సో ఎల్ఐసి రికార్డ్స్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో మీరు ఆ నెంబర్ ఇస్తేనే పే డైరెక్ట్లో పేమెంట్ చేయడానికి కుదురుతుంది. ఎల్ఐసి నుంచి ఆల్రెడీ వచ్చింది మెసేజ్. ఈ విధంగా ప్రీమియం
ఎంత అనేది పర్టికులర్స్ రావడం జరిగింది. ఇంకా ఎక్కువ నెంబర్లు కనుకుంటే అదే కస్టమర్కి డైరెక్ట్గా ఇక్కడ యాడ్ టు లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చెక్ అండ్ పే అనే ఆప్షన్ వస్తుంది. దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే పేటిఎం పేమెంట్ గేట్వే ఉంది, బిల్ డెస్క్ ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్తో కనుక పేమెంట్ చేసేటట్లయితే పేటిఎం పేమెంట్ గేట్వేని సెలెక్ట్ చేయాలి. లేదు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే బిల్ డెస్క్లో చేయాలన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఎల్ఐసి పే డైరెక్ట్లో కానీ ఎల్ఐసి లాగిన్లో కస్టమర్ పోర్టల్లో కానీ మీరు లాగిన్ అయి పే చేయటం వల్ల క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేసినప్పుడు ఎటువంటి ఛార్జెస్ పడవు. అలా కాకుండా మీరు ఫోన్పే నుంచి కానీ ఇంకా ఇతరత్ర మాధ్యమాల నుంచి కనుక మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఎల్ఐసి ప్రీమియం పే చేస్తే బ్యాంకులు ఛార్జెస్ చేస్తాయి. గమనించండి, ఎల్ఐసి ఛార్జ్ చేయట్లేదు. ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి కనుక అఫీషియల్ యాప్స్ గురించి కనుక మీరు పే చేసినట్లయితే ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోబడవు. ఇలా వచ్చినప్పుడు మీరు యూపీఐ ద్వారా చేస్తారా, నెట్ బ్యాంకింగ్గా, ప్రీపెయిడ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్తో చేస్తారా, మీ ఇష్టం, అంటే కస్టమర్ చాయిస్ అనమాట. సో ఇక్కడ యూపీఐ ద్వారా అంటే మీరు ఫోన్పే, గూగుల్ పే అయితే ఉందో వీటి ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.